తెలుగుదేశం పార్టీ యొక్క మహానాడు కార్యక్రమము నిన్న ఈ రోజు కూడా హైబ్రిడ్ మోడల్లో మంగళగిరిలో జరుగుతోంది. అందులో భాగంగానే నెల్లూరు రూరల్లో మొత్తము 12 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. నేను నిన్న ఈ రోజు కూడా ప్రతి కేంద్రానికి వెళ్ళి పర్సనల్లీ విజిట్ చేశాను. కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ కూడా కలుసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. ఏర్పాట్లన్నీ కూడా ఒకరికి మించితో ఒకరితో ఒకరు పోటీ పడి ఇంకా ఇంకా చక్కగా చాలా అద్భుతంగా ఏర్పాట్లన్నీ చేశారు క్లస్టర్ ఇన్ఛార్జీలందరూ కూడా. ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి కష్టపడిన క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జెస్, డివిజన్ నాయకులు, కార్పొరేటర్లు, గ్రామ నాయకులు, సర్పంచ్లు, అనుబంధ సంఘ నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈసారి మహానాడు థీమ్ ఏదైతే స్త్రీ శక్తి అని పెట్టారో అది చాలా మీనింగ్ఫుల్ గా ఉంది. ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు ప్రపంచంలో ఉండే అన్ని దేశాల్లో కల్లా భారతదేశానికి, మన సమాజానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ప్రత్యేక గుర్తింపు రావడానికి ముఖ్య కారణం మనం మన కుటుంబాలకు ఇచ్చే విలువ, ఇంపార్టెన్స్ ఉంది. ఆ కుటుంబాలను ఎప్పుడూ కూడా సమర్థవంతంగా ముందుకు నడిపించి నిలబెట్టేది ఆ ఇంటి మహిళ అవుతుంది. అంతటి శక్తివంతమైన మహిళలను గౌరవిస్తూ ఈ స్త్రీ శక్తి థీమ్ పెట్టడం చాలా సంతోషకరం. తెలుగుదేశం పార్టీ ముందు నుంచి కూడా మహిళా సాధికారత కొరకు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న పార్టీ. ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు మహిళల కోసం సమాజంలో వాళ్ళకి ఈక్వల్ స్టేటస్ ఇవ్వాలనే ఉద్దేశంతో మహిళలకి సమాన ఆస్తి హక్కు చట్టం కల్పించారు. అదేవిధంగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్థాపించారు. తర్వాతి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఆర్థికంగా బలవంతులు చేసేందుకు, బలపరిచేందుకు డ్వాక్రాల ద్వారా కొన్ని లక్షల మంది మహిళా జీవితాల్లో వాళ్ళకు ఒక ఆర్థికంగా ఫినాన్షియల్ ఇండిపెండెన్స్, గుర్తింపు, రికగ్నిషన్ అనేది వచ్చేలా చేశారు. కానీ ఈరోజు మహిళలు కేవలం ఆపర్చునిటీస్, అవకాశాలు కోరుకోవట్లేదు. వాళ్ళకు ఒక రెస్పెక్ట్, ఆ రికగ్నిషన్, గౌరవం, గుర్తింపు రెండు కూడా కోరుకుంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నారా లోకేష్ గారు పలుసార్లు పిలిపించారు పలు వేదికల మీద. ఈ జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనేది తగ్గాలి, మన ఆలోచన విధానం మారాలి, అప్పుడే సమాజంలో మహిళల పైన దాడులు తగ్గుతాయని చెప్పారు. ఈ రోజు ఒక అడుగు ముందుకేసి నారా లోకేష్ గారు నిన్నటి రోజు వారి ప్రసంగంలో ఒక తీర్మానం చెప్పెట్టారు. 2029 ఎన్నికల్లోపు కేంద్రంలో మహిళా బిల్లు పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ 33% సీట్లు మహిళలకు కేటాయిస్తుంది అని చెప్పి పేర్కొన్నారు. దీని నుంచి మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఈ రోజు నారా లోకేష్ గారికి మహిళా సాధికారత అనేది కేవలం ఒక రాజకీయ నినాదం అయితే కాదు, నా ఆలోచనలోను, నా ఆచరణలోను నేను దాన్ని తీసుకెళ్తాను, ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను అనే ఒక కాన్ఫిడెంట్ గా వారు ఈ రోజు ఈ స్టెప్ తీసుకున్నారు. ఈ రోజు దేశంలో ఉండే పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా నారా లోకేష్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఆ రోజు ఏ విధంగా అయితే ఎన్టీఆర్ గారి సంక్షేమ పథకాలను దేశమంతటా కూడా ప్రేరణగా తీసుకుందో, తర్వాత చంద్రబాబు నాయుడు గారి విజన్ ని దేశంలో ఉండే పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. ఈ రోజు నారా లోకేష్ గారు నేను పెట్టిన ప్రతిపాదనని దేశంలో ఉండే పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా ప్రేరణ తీసుకొని ముందుకు సాగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.